శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఆండాల్ తిరువడిగలే శరణం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధయంతీం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి. స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయేవాస్తు భూయః. జయ శ్రీకృష్ణ. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై వ్రతంలో ఈరోజు గోదామ్మ వారి 3వ పాసురాన్ని మనకు అనుగ్రహం చేశారు. నిన్నటి దినమున వ్రతానికి కావలసినటువంటి నియమాలు, ఆచరించవలసినటువంటి నియమాలని తెలియజేశారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో అన్నట్లుగా చేయదగినవి చేయకూడనివి నిర్ణయించడంలో శాస్త్రమే ప్రమాణం. ఆ శాస్త్రాన్ని మనకు అందించిన వాళ్ళు పూర్వాచార్యులు కాబట్టి ఆ పూర్వాచార్యుల మార్గంలోనే మేము నడుస్తాము అని చెప్పి ఈరోజు 3వ పాసురంలో భక్తవాత్సల్యానికి పరాకాష్ఠ అయినటువంటి వామన అవతారాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఈ 3వ పాసురాన్ని ఆశీర్వచన పాసురంగా కూడా అభివర్ణిస్తారు. గోదా అమ్మవారు ముఖ్యంగా ఒక అద్భుతమైన కవయిత్రి వలె మనకు భాషిస్తారు. ఈ పాసురార్థాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే పాసుర విన్నపం. ఆండాల్ తిరువడిగలే శరణం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவையக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங் பெருங் சென்னல் ஓடு கைலுகளா பூங்குவளை போதில் பொருவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிரந்து சித்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం నిరయందు ఏలోరుంబావాయ్ అని ఈ పాసురంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు నేలను తీసుకుని విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ త్రివిక్రముణ్ణి కొలుస్తూ ఉన్నారు. ఆయన గురించి కీర్తిస్తూ ఉన్నారు. ఈ వ్రతంలో పర వ్యూహ విభవ అంతర్యామి అచ్చ అనేటువంటి భగవంతుని యొక్క 5 అవతారాలని ఉపాసిస్తున్నట్లుగా మనము అనుసంధానం చేసుకున్నాం. నిన్నటి రోజున వ్యూహావతారంలో ఉండేటువంటి స్వామిని కీర్తిస్తే ఈరోజు విభవావతారంగా ఉన్నటువంటి అలాగే అంతర్యామిగా సమస్త విశ్వాన్ని వ్యాపించినటువంటి వామనుడిని కీర్తిస్తూ ఉన్నారు. నిన్న ఉత్తమన్ పేర్పాడి అని మొదటి రోజున పరమన్ ఆడిపాడి అని అంటే నారాయణ శబ్దం ద్వారా సర్వవ్యాపకత్వాన్ని, భగవంతుని యొక్క సర్వజ్ఞత్వాన్ని, స్వామిత్వాన్ని, సౌలభ్యం, వాత్సల్యం మొదలైన గుణాలని మనకి అన్వయిస్తే ఈరోజు ఈయన యొక్క సర్వవ్యాపకత్వం త్రివిక్రముడుగా ఏ విధంగా అయ్యారో అదేవిధంగా జీవులందరికీ కూడా సకల సమృద్ధులు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఈ పాసురం అమ్మవారు అనుగ్రహించారు. పెరిగి లోకాలు కొలిచిన ఉత్తముని పేరు పాడి అంటున్నారు. ఓంగి ఉలగళందా ఉత్తమన్ పేర్పాడి అటువంటి పురుషోత్తముడి యొక్క పేరుని మనం కీర్తిద్దామమ్మా. ఎందుకంటే భగవంతుడికి జీవుల వలె పుట్టడం, పెరగడం, మళ్ళా కృషించడం, మరణించడం ఇలాంటి దశలు భగవంతుడికి లేవు. అటువంటి లేనివాడైనా నిర్వికార స్వరూపుడైనటువంటి ఆయన నందవ్రజంలో తన వాత్సల్య గుణంతో ఆవిర్భవించారు. అలాగే ఆ రోజు అదితి కశ్యపులకు వరం ఇచ్చారు కావున ఆయన వామనుడుగా అవతరించారు. అటువంటి జన్మ కర్మచ మే దివ్యం అని సాక్షాత్ భగవంతుడే చెప్పుకున్నారు. నా జన్మలు కర్మములు కూడా చాలా మహత్తరమైనవి అని. అటువంటి మహత్తరమైన జన్మము కలిగినటువంటి భగవంతుడిని మనము కొలుద్దాము. మనలాంటి జీవులు పెరుగుతూ ఉంటారు, తరుగుతూ ఉంటారు. ఇవి తెలియనటువంటి ఆయన, ఇవి లేనటువంటి ఆయన రాజ్యము పోయి ఇంద్రుడు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ ఇంద్రుడిని రక్షించడానికి నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఎంత బాధ,
అని బాధపడి ఆయన వామనుడిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర దాన జలధారలను తీసుకుని ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచివేసి ఇంద్రుడికి రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇంతటి భక్తవాత్సల్య పరిపూర్ణుడు కావున అటువంటి వామనుణ్ణి 3 అడుగులు నేలను అడగడం ద్వారా త్రివిక్రముడే వ్యాపించినటువంటి స్వామిని కీర్తిద్దాము అంటున్నారు. ఇక్కడ ఆంతర్యంగా భగవద్గీతలో చెప్తారు 3 పాదములు అంటే ఏమిటి? యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. శ్లోకానికి కానీ పద్యానికి కానీ 4 పాదాలు ఉంటాయి. అలాగే ఇక్కడ భగవంతుడు అడిగినది 3 పాదములు నేల. 4వ పాదంలో ఏం చేయాలో చెప్తున్నారు. తత్కురుష్వ మదర్పణం. పై చెప్పినటువంటి 3 పాదాల్లో చెప్పిన విషయాలన్నింటినీ నాకు అర్పించు అని భగవద్గీతలో మనకు సందేశం ఇచ్చినట్లుగానే ఇక్కడ బలిచక్రవర్తి దగ్గర నుంచి దానం తీసుకోవడం జరిగింది. యత్ కరోషి యద్ అస్నాసి. నువ్వు ఏం చేస్తున్నావో, ఏమి తింటున్నావో. యద్ జుహోషి దదాసి యత్. ఏ విధమైన హోమాలు చేస్తున్నావో, ఏం దానము చేస్తున్నావు. యత్ తపస్యసి కౌంతేయ. ఎటువంటి మానసికమైన తపస్సా, వాచికమైన తపస్సా, కాయికమైన తపస్సా, ఎటువంటి తపస్సు చేస్తున్నావో ఇవన్నీ కూడా మదర్పణం కురు, నాకు అర్పించు, కృష్ణార్పణం అనుకో అని చెప్పడానికనే ఈయన వామనుడి దగ్గర ఈ విధంగా కోరినట్లుగా కూడా మనకి ఆంతర్యంగా గోదామ్మవారు చెప్తున్నారు. వామనుడికి కృష్ణుడికి ఏమిటండి, ఇద్దరు వేరు వేరు అవతారములు కదా అంటే, అదితి కశ్యపులే అంతకుముందు జన్మలో పృశ్ని గర్భుడుగా ఉన్నప్పుడు ఆయన జన్మించారు, అదితి కశ్యపులకు జన్మించారు. ఆ అదితి కశ్యపులే 3 జన్మలలోనూ కూడా కృష్ణావతారంలో దేవకీ వసుదేవులుగా అవతరించారనమాట. అందువలన కృష్ణుడికి వామనుడికి కూడా మన గోపికల అభేదాన్ని పాటిస్తూ ఉంటారు. అలా పాటిస్తూ ఆయన త్రిధా విష్ణు విచక్రమే 3 విధాలుగా లోకాలను ఆక్రమించినట్లుగా మనకి తెలుస్తోంది. ఆ విధంగా 3 విధాలుగా లోకాలను ఆక్రమించారు కాబట్టి ఆయనకు ఉత్తముడు అనేటువంటి పేరు వచ్చింది. గోపికలు ఇప్పుడు గానం చేస్తున్నారు. ఎవరిని గానం చేస్తున్నారు? పురుషోత్తముడైనటువంటి త్రివిక్రముణ్ణి, ఆ వామనుణ్ణి అని కీర్తిస్తూ ఉన్నారు ఇక్కడ. అలా ఆయన గురించి మనం పాడదామమ్మా రండి అంటూ, నాంగల్ నంబావ ఎక్కువ, మేము మా వ్రతానికి వెళ్తున్నాము అని మెషపెట్టి కదా వస్తున్నారు ఇప్పుడు మార్గళి స్నానం చేయడానికి. ఆ కారణంతోనే వచ్చి లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఇలా వామనుణ్ణి పూజించడం వలన, వామనుణ్ణి స్మరించడం వలన మనకి కలిగే లాభమే ఉందమ్మా ఈ లోకానికి అంటే, లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఎలాగా? తీంగిండి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పైదు. ఈతి బాధలు లేకుండా నెలకి 3 వానలు పడతాయట. ఈతి బాధలను ఉంటాయి పంటలకి. అవి ఏమిటంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు మొదలైన కీటకాల వలన, పక్షుల వలన నష్టము, క్రూరులైనటువంటి రాజుల వలన నష్టము, ఇవన్నీ ఈతి బాధలు అన్నమాట. ఇలాంటి ఈతి బాధలు అన్నీ కూడా మేము వ్రతారంభం చేసిన వెంటనే నశించిపోతాయి. ఎందుకంటే కృష్ణ కటాక్ష వీక్షణం చేత అని చెప్తూ, అలాగే లోకమంతా కూడా సంతోషంగా ఉండాలి. జనులందరూ కూడా హృష్టము, తుష్టము, పుష్టము, అరోగము, దుర్భిక్ష భయవర్జితముగా ఉండాలి. అటువంటి అంటే ఈతి బాధలు తొలగిపోవాలి. 3 వర్షాలు, నెలకు 3 వర్షాలు పడాలి. అటువంటి విధంగా లోకం సుభిక్షంగా ఉండాలని ఇక్కడ గోదామ్మవారు మనకు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, మనము చేసేటువంటి ప్రతి కృత్యంలో కూడా విశ్వశ్రేయాన్ని ఆకాంక్షించమని చెప్తూ ఉన్నారు. మరి అలా పంటలు పండినప్పుడట ఎలా ఉంటాయి? ఓం పెరుంగ్ సెన్నెల్ ఓడు కైలుగల. పంట పొలాల్లో వరి పొలం చూడండి. ఆ వరి పొలంలో పంటలు పండి కంకులు వేసి ధాన్యం గింజలు తయారైన తర్వాత అవన్నీ కూడా గింజలతో ఆ సస్యం అలా అలరాడుతూ ఉంటే ఆ క్రిందన కొద్దిగా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో కలువ పువ్వులు వికసిస్తాయి. ఆ నీళ్ళల్లో చిన్న చిన్న చేప పిల్లలు తుళ్ళి గెంతుతూ ఉంటాయి. అటువంటి విధంగా ఉండాలట.
ఇది ఇప్పుడు చెప్పుకునే విషయం పంటలు బాగా పండేయి అనడానికి ఒక కారణం. కాబట్టి పైకి చేలు పెరగడం, అడుగున నీరు సమృద్ధిగా ఉంటే ఆ సస్యం బాగా పండింది అని. అటువంటి వ్రత సమృద్ధి మాకు కావాలి. అందులో కలువ పువ్వులు కూడా వికసించి ఉండాలి. ఆ కలువ పువ్వులలో తుమ్మెదలు ఒక పువ్వు మించి ఒక పువ్వు మీదకి మకరందం కోసం ఎగురుతూ ఉంటే ఆ మనోహరమైన దృశ్యం మేము చూడాలి అంటున్నారు. చేపల కదలిక వలన కదిలిన కలువ కాడలు కదలిక మరియు తుమ్మెదలు కదలడం చేత పుష్పాలు ఊగడం, తూగుటుయ్యాలలో నిద్రించినట్లుగా పుష్పాలు కలువ పువ్వుల మీద నిద్రించడం, ఇది పాడి వైభవాన్ని మనకి తెలియజేస్తుంది. అటువంటి పాడి మాకు కావాలి. తేంగాదే పుక్కిరిందు సీర్ తమలై పత్తి వాంగా. ఇక తర్వాత ఏం కావాలి? ఇప్పుడు సస్యాలు చెప్పారు. మనం అంటాం కదా పాడి పంట. ఇప్పుడు పాడి గురించి చెప్తున్నారు. అసలు నందవ్రజంలోనే మనం ఇంతకుముందు అనుసంధానం చేసుకున్నాం. కృష్ణ పరమాత్మ స్పర్శ చేత గోవులన్నీ అవిచ్ఛిన్నంగా క్షీరాన్ని స్రవించేస్తూ ఉంటాయి. అలా స్రవిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో పశువుల కొట్టం అంతా కూడా బురద అయిపోతుంటాయి పాల వలన. అటువంటి పశువుల కొట్టంలో ప్రవేశించి గోపాలురు పాలు పెతకాలి అంటే దృఢంగా అక్కడ కూర్చునే శక్తి కలిగిన వాళ్ళు ఉండాలి. ఆ బురదలో కూర్చుని పాలు తీయాలన్నమాట. అలా జంకకుండా కొట్టంలో ప్రవేశించి కూర్చుని ఆ గోవు యొక్క స్తన్యాన్ని పాలు పితికేటువంటి, పొదుగును పితికేటువంటి వాళ్ళు. అవి గోవులు కుండలు పాలిస్తాయి. ఒక కొండ తీసి మరో కొండ పెట్టేలోగానే గోవులు క్షీరాన్ని అవిచ్ఛిన్నంగా మనకి ధారలుగా ఇస్తాయి. అటువంటి గో సమృద్ధి మాకు కావాలి అని పాడిని ఆకాంక్షించారు. ఇంతకుముందు పంటల్ని కూడా ఆకాంక్షించారు. కుడం నిరైక్కుం వళ్ళల్ పెరింపసక్కుల్. గోవులు ఎటువంటివి అంటే ఉదారములైనటువంటివి. గోవు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఆవులు, వేదములు, గోమాత, శబ్దము, భూమి, ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఉదారములైనటువంటివి. వేదం అనేటువంటిది ఏ విధంగా మనకు ఉదారంగా ఒక మార్గాన్ని చూపిస్తుందో, కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మనందరినీ జీవులను ఉదారులు అంటున్నారు. ఎవరైతే భగవంతుడి చూడాలి, భగవంతుడిని దర్శించాలి, వ్రతం చెయ్యాలి అని సంకల్పిస్తారో వాళ్ళు ఉదారులట. భగవంతుడు తాను కాదంటున్నారు ఆయన. అంచేత గోవులు ఉదార స్వభావం కలిగిన కావున ఈ నందవ్రజంలో అవిచ్ఛిన్నమైన పాడి కావాలి. కృష్ణుడి చేత మేపబడిన గోవులు కదా ఇవి గడ్డి తినవలసినవి కాదు. కృష్ణ స్పర్శ వలన ఆరోగ్యంగా ఉన్నాయి. కృష్ణుడు మ్రోగించినటువంటి మురళీ గానం విని పాలను సమృద్ధిగా ఇస్తూ ఉంటాయి. ఆ కృష్ణుడిలో ఉండే ఔదార్య గుణమే మా గోవులకు కూడా కావాలి అని చెప్తూ పాడి పంటలు ఈ లోకంలో సమృద్ధిగా ఉండాలని గోదా అమ్మవారు ఆకాంక్షించారు ఈ వ్రతంలో. అంచేత ఈ వ్రతంలో అమ్మ మనకు చెప్పబోయే విషయం ఏంటంటే, మేము ఈ వ్రతం స్నానం చేస్తే ఏమిటి లాభం? ఇది మా కోసం కాదు, లోకం సుభిక్షంగా ఉండాలని మేము ఆచరిస్తూ ఉన్నాము. భగవద్వ్రతం చేసేవారు అన్య ఉపాయము, వేరే ఉపాయం లేకుండా, అంటే వేరే మార్గంలో వెళ్దామని లేకుండా, లేకపోతే అన్య దైవాన్ని ఉపాసిద్దామని లేకుండా, వేరే ఫలాన్ని కోరుకోకుండా భగవంతుడే మనకు అన్నీ ఇస్తాడని అనన్య శరణాగతి చెయ్యాలి. అటువంటి అనన్య శరణాగతిని చెప్తూనే దేహమే ఆత్మ అనే బుద్ధిని విడిచిపెట్టాలి. నేను స్వతంత్రుడును అనే బుద్ధి కూడా విడిచిపెట్టి పరమాత్మకే చెందిన వాళ్ళమని, మనల్ని మనం రక్షించుకోలేము, భగవంతుడే మనల్ని రక్షించాలని, శారీరకమైన చుట్టరికాలు కాకుండా భగవంతుడితో బాంధవ్యం మనకి కలగాలని, అలాగే శబ్దాది విషయాలను ఏ విధంగా అనుభవించాలనుకుంటామో భగవద్ గుణగానం వినడంలో కూడా అంత శక్తి కావాలని, ఇటువంటి ఈతి బాధలు మనలో తొలగి, అంటే మనలో ఉండే అరిషడ్వర్గాలు తొలగిపోయి భగవంతుడిని శరణాగతి వేయడమని చెప్పి కోరుకుందామని, అప్పుడు మనకి లోకమంతా సుభిక్షంగా ఉంటుందని అమ్మ ఈ పాసురంలో ప్రార్థించారు. ఇలా ప్రార్థిస్తూ ఏం చెప్తున్నారంటే, బ్రాహ్మీ ముహూర్తంలో కదా మనం ఈ వ్రతాన్ని చేస్తున్నాము. అందుచేత మనలో కొన్ని లక్షణాలు కలగాలి జీవులలో, భక్తులలో. ఏమిటది? అనన్య శేషత్వము. అంటే మనం ఎవరికి చెందిన వారము?
అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో ఒకటి చెప్తూ ఉంటాం. అలా కాక మనం కృష్ణ పరమాత్మకే చెందిన వాళ్ళము. అనన్య శరణత్వము, మనం ఎవరిని శరణాగతి కోరాలి? లౌకికంగా ఉండే వ్యక్తుల్ని కాదు, సాక్షాత్ ఉత్తమ పురుషుడైనటువంటి కృష్ణ పరమాత్మని. అనన్య భోగ్యత్వము అంటే పరమాత్మని చూసాము, పరమాత్మ గుణాలు విన్నాము, ఆయన పాటలు పాడాము అనే ఒక అనుభవమే కావాలి, కానీ బాహ్యంగా ఉండేటువంటి లోకానుభవాలు మనకు వద్దు. దీన్ని ఆకారత్రయ జ్ఞానము అంటారు. అనన్యశేషత్వము, అనన్యశరణ్యత్వము, అనన్య భోగ్యత్వము, ఇటువంటి 3 లక్షణాలు మాలో కలగాలని చెప్తూ గోదా అమ్మవారు ఈ లోకం సుభిక్షంగా ఉండాలని అంటే నిస్వార్థంగా ప్రార్థిస్తున్నారనమాట ఈ పాసురంలో. ఇది ఆశీర్వచన పాసురంగా చెప్తారు. వివాహాది వేడుకల్లో అక్కడ కూడా ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తారు మన పూర్వాచార్యులందరూ. ఎందుకంటే ఈ పాసురంలో గోదాదేవి ఆకాంక్షించినట్లుగానే ఈ లోకమంతా కానీ ఆ ఉత్సవంలో ఉన్నవాళ్ళు కానీ సుభిక్షంగా సర్వశ్రేయస్సులు పొందాలి అనేటువంటి ఒక మహత్తరమైన కోరికను అమ్మవారు ఈ పాసురంలో మనకు అనుగ్రహం చేశారు. స్వస్తి స్వోచిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాతృసాకించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.